హ్యాపీ ఈవినింగ్ ఈవినింగ్ అండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. వారిలోని ఉత్తమ రూపాన్ని వెలికి తీయడం అంటూ ఐడల్ పేరెంటింగ్ అనే అద్భుతమైనటువంటి టాపిక్ తో మనందరి ముందుకి వస్తున్నటువంటి స్పీకర్ గారు రవీందర్ ధీరా గారు. సార్ వచ్చేసి తాండ్రపాడు జోగులాంబ డిస్ట్రిక్ట్ లో సార్ జన్మించారండి. సార్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్, presently working as a government teacher, and he completed his MSc psychology, and he delivered 500 sessions in both Telangana and Andhra Pradesh అండి. అలాగే నిర్లక్ష్యంగా ఉన్నటువంటి యువతను లక్ష్యం వైపు పరిగెత్తించే అనే ఉద్దేశంతో సార్ ఈ ట్రైనింగ్ సెక్షన్ లోకి నేర్చుకోవడం జరిగిందండి. ఎంతో మంది విద్యార్థులను తన సెషన్స్ ద్వారా మోటివేట్ చేశారు. అలాగే కెరియర్ కౌన్సిలింగ్ ట్రైనర్ గా కూడా సారు ఎన్నో జిల్లాల్లో గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కి సెషన్స్ ఇవ్వడం జరిగిందండి. అలాగే ముఖ్యంగా స్టూడెంట్స్ కి గోల్ సెట్టింగ్, అలాగే పేరెంట్స్ కి పేరెంటింగ్, టీచర్స్ ట్రైనింగ్ తో పాటు వివిధ రకాల శిక్షణలో ఇవ్వడంలో సారు చాలా నిష్ణాతులండి. అలాగే మన గురువు గారైనటువంటి గంప నాగేశ్వరరావు గారు ఆశయం కొరకు ఊరుకో ట్రైనర్ వీధికో స్పీకర్ అనేటువంటి ఆశయం కొరకు పనిచేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి అండి. అలాంటి వ్యక్తిని నేను ఈ రోజు ఇంట్రడ్యూస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. వెల్కమ్ యూ సార్. వర్చువల్ డే ఈజ్ యువర్స్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. లక్ష్మణ్ సార్. ఎన్ని ఉన్నాయి? మై డియర్ ఇంపాక్టెన్స్ అందరూ మ్యూట్ లో ఉండండి ప్లీజ్. అమ్మంటే ప్రేమకు రూపం, సతి అంటే సహకారం, మగడంటే మమకారం, ఇల్లు స్వర్గసీమ, ఇంటి పేరు ప్రేమ, ఇల్లు స్వర్గసీమ, ఇంటి పేరు ప్రేమ, ఎన్నటిదు అనుబంధం ఎదరింద మకరందం, అమ్మంటే ప్రేమకు రూపం, నాన్నంటే నాన్నకు దీపం. పెట్టుకున్న సిగ్గు, ఇల్లు చల్లారి పెట్టుకున్న ముగ్గు, వాంఛడెక్కింపు చేసుకున్న వద్దు, కొత్త దాంపత్య భావాలు విద్దు, ఎన్నగిరు అనుబంధం ఎగండం మకరందం, అమ్మంటే ప్రేమకు రూపం, నాన్నంటే నాన్నకు దీపం.
బాటసారి యాత్రలో బారసాల ఈ దినవు కోకిలమ్మ పాడుతున్న జోల పాటలు గంటలైన కాపురాలు కలలు గన్నా కాపురాల జోరులా ఎన్నటిలో అనుబంధం నిరంగా మకరంగా అమ్మంటే ప్రేమకు రూపం సతి అంటే సహకారం మగడంటే మమకారం ఈ పద్ధతీమా ఈ పద్ధతీమా ఎన్నటిలో అనుబంధం నిరంగా మకరంగా ప్రేమకు రూపం నాదంటే Okay, sir. Okay, Lakshman sir. Yes, sir. Welcome, sir. Welcome. Okay, students, happy evening to everyone. ఓకే, చాలా రోజుల తర్వాత స్ఫూర్తి టీంలో సెషన్ చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకంటే ట్రైనింగ్ ఎక్స్పర్ట్స్ చాలా మంది ప్రోడక్ట్స్ని మన శ్యామ్ సారు స్ఫూర్తి నుండి ఎంతో మందిని చాలా బెస్ట్ ప్రోడక్ట్స్ని బయటకు తీయడం వల్ల మనం ఎందుకంటే కొత్త వాళ్ళకి చాలా మందికి మనం అవకాశాలు ఇస్తూ వస్తున్నాం. సో అందులో భాగంగానే ఈరోజు స్ఫూర్తి నుంచి దాదాపు ఒక 1000+ మెంబర్స్ ట్రైనర్స్ మనం తయారు చేస్తూ ఉంటాం కదా. సో ఒక్కొక్కరు ఒక ట్రైనర్గా తయారయ్యారు. మరి ఈ బ్యాచ్లో కూడా ఎందుకంటే ఎప్పుడు ఈ సెషన్ చెప్పాలన్నా ముందు వరుసలో 1, 2, 3 సెషన్లు నేను చెప్పేది సెషన్ ఎప్పటికైనా కానీ ఆ అవసరం లేకుండా మనం తయారు చేయగలిగినామంటే, ఎందుకంటే ఒక లీడర్ అంటే లీడర్ ఈజ్ నాట్ కౌంట్ బై ద ఫాలోవర్స్, అంటే తనకు ఉన్నటువంటి ఫాలోవర్స్ని బట్టి లీడర్ని మనం చెయ్యం. ఒక లీడర్ మెజర్ బై ద హౌ మెనీ మెంబర్స్ మేక్ ద లీడర్స్, అంటే ఎంతమంది లీడర్ తయారు చేశాడన్న దాన్ని బట్టి ఆ లీడర్ యొక్క లీడర్షిప్ తెలుస్తుంది. అంటే లీడర్స్ యొక్క కౌంటింగ్ బట్టి మనము ఫాలోవర్స్ యొక్క కౌంటింగ్ బట్టి లీడర్ యొక్క గొప్పతనాన్ని మనం ఎప్పుడు కూడా చెప్పొద్దు. ఆ లీడరు మరికొంతమంది లీడర్లు ఎంతమంది తయారు చేశాడు అన్నదే లీడర్షిప్ యొక్క క్వాలిటీ. ఎందుకంటే ఇంకొంతమంది లీడర్స్ని తయారు చేయకపోతే ఏమవుతుందంటే ఆ వ్యవస్థ అక్కడితోనే ఏమైపోతుందంటే కూలిపోతుంది వ్యవస్థ. బట్ ఒకసారి మనము ఇంపాక్ట్లోకి వద్దాం. ఫస్ట్ పేరెంటింగ్ తర్వాత చూద్దాం. ఎందుకంటే తను సృష్టించినటువంటి మార్గం, తను సృష్టించినటువంటి ప్రపంచం ఏదైతే ఉందో ఇది సరికొత్త ప్రపంచం. ఈ ప్రపంచం ద్వారా ఏం తెలుస్తుందంటే ఇది విశ్వం ఉన్నంత వరకు గంపసార్ శిష్యులు ఉంటారండి. విశ్వం ఉన్నంత వరకు గంపసార్ శిష్యులు తయారవుతారు. ఎందుకంటే ఈరోజు నియర్లీ 10,000+ ట్రైనర్స్ మనం ప్రోడక్ట్స్ తయారు చేసాం. అంటే ఒక్కొక్క 10,000 మెంబర్స్ అంటే చూడండి. సో అంత గొప్ప పెద్ద ఫ్యామిలీని క్రియేట్ చేశాడు. తనకంటే ఒక ట్రెండ్ సెటర్ చేశాడు. సో మా ఫ్రెండ్ మేమంతా ఒకటే బ్యాచ్, 17th బ్యాచ్ నుంచి.
సో నేను ట్రైనింగ్ ఫీల్డ్ లోనే ఇలా ఉండి బట్ శ్యామ్ సార్ కమిట్మెంట్ తో స్ఫూర్తితో తను ఏది తీసుకున్నా ఒక హిస్టరీ అనమాట. ఏది తీసుకున్నా తనకు రికార్డు, తన రికార్డు తనే బద్దలు చేసుకుంటే ఇంత గొప్ప స్థాయికి తీసుకొచ్చాడు స్ఫూర్తి. సో ఏ బ్యాచ్ లో ట్రైనింగ్ చేసినా స్ఫూర్తి అనే గొప్ప బ్రాండింగ్ ఉన్నటువంటి బ్యాచ్లు మీరు చేరారు. సో వెరీ లక్కీ. ఎస్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ కే రవీంద్ర ధీరా, మోటివేట్ స్పీకర్ అండ్ ట్రైనర్. ఈరోజు నేను కూడా మీలాగే ట్రైనర్ కావాలని కలగని 2020లో అంటే జూన్లో 2020 జూన్ 14th రోజున ఒక లింక్ పట్టుకొని ఇంపాక్ట్లో చేరానండి. అప్పటిదాకా ఈ ప్రపంచం ఏంటో మాకు తెలియదు, అసలు ఆ ప్రపంచం ఏంటో తెలీదు. సో ఈ ప్రపంచంలోకి అడిగి పెట్టిన తర్వాత అసలు ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాం ఇలాంటి ప్రపంచాన్ని అని చెప్పి మేము చాలా ఫీల్ అయ్యాం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, లేట్ అయినా చాలా లేటెస్ట్ గానే చాలా గ్రాండ్గా మేమైతే అడుగు పెట్టాం. అది కరోనా టైంలో అడుగు పెట్టాం. సో వెరీ హ్యాపీ. సో మనిషి మారాలంటే ఒక రీజన్ అయితే కావాలి. ఎందుకంటే పంట రావాలంటే సీజన్ కావాలి, బట్ మనిషి మారాలంటే ఒక రీజన్ కావాలి. సో మనిషి మారాలి అంటే రీజన్ కావాలి. ఆ రీజన్ ఎలా ఉండాలంటే మెయిన్గా వ్యక్తి యొక్క సర్కిల్ మారాలండి. వ్యక్తి యొక్క సర్కిల్ మారితే ఆ సర్కిల్ మారిన తర్వాత ఆ వ్యక్తి యొక్క అలవాట్లు మారుతాయి. వ్యక్తి యొక్క హ్యాబిట్స్ మారితే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మారిపోతుంది. అంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం రూపుదిద్దబడేది తన యొక్క ఉన్నటువంటి అలవాట్ల ద్వారా. అలవాట్లు ఎలా రూపుదిద్దబడతాయి? తనకున్న సర్కిల్ ద్వారా. ఆ సర్కిల్ అలాంటి గొప్ప సర్కిల్ మీరు పొందారు. గ్రేట్ సర్కిల్ మీరు తీసుకున్నారు. ఇప్పుడు మీరు 5,000 5,500 మీరు పే చేస్తారు కదా. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ నథింగ్ అనమాట. ఎందుకంటే అదంతా కూడా మీరు ఎంజాయ్ చేస్తారా. ఆ 5,500 మొత్తం గిట్టుబాటు చేస్తారు. నో నీడ్ టు వరీ, మొత్తం హ్యాపీ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి మీకు ఇక్కడ జరుగుతున్నటువంటి కంటెంట్ ఏదైతుందో అది చాలా వండర్ఫుల్ కంటెంట్ మీకు దొరుకుతుంది. లాస్ట్ 15 days నుంచి మీరు చూస్తుంటారు కదా. చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ మీకు రీచ్ అవుతుంది. బట్ ఈ రోజు ఈ టాపిక్ లకి ఎందుకు తీసుకున్నాం అంటే చాలా టాపిక్స్ మా ముందుకు వచ్చాయి. కమ్యూనికేషన్ స్కిల్ తీసుకుంటారా, డిసిషన్ మేకింగ్ తీసుకుంటారా, క్రియేటివ్ లెర్నర్ తీసుకుంటారా అని చెప్పి చాలా సెషన్స్ నా ముందు పెట్టాడు. బట్ అన్నిటికీ మించి అత్యధికంగా నేను ఎవరున్నారని అడిగాను. చాలా మంది పేరెంట్స్ ఉన్నారు సార్, యంగ్స్టర్స్ కన్నా పేరెంట్స్ ఎక్కువ ఉన్నారు. ఈ రోజున్న ప్రాబ్లం అదేంటే సరే ఐడియల్ పేరెంటింగ్ టాపిక్ పెట్టుకోవాలి లక్ష్మణ్ సార్ అని చెప్పి సార్కి సజెస్ట్ చేసిన ఈరోజు. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఆర్ట్ ఆఫ్ ఐడియల్ పేరెంటింగ్ కదా. సో అనుకోవచ్చు ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అశోక్ సార్ చాలా సీనియర్స్ ఉన్నారు ఇక్కడ. కేవీకే రెడ్డి సార్ ఉన్నారు ఇక్కడ. భూపల్లి రాజు సారు, నెక్స్ట్ ధర్మారం రాజబాబు సారు, టీచర్ ఎస్కే సార్. సో వీళ్ళంతా చాలా పెద్ద పెద్ద సీనియర్స్ ఉన్నారు. వీళ్ళకి ఏంటి పేరెంటింగ్ సెషన్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. అంటే వాళ్ళు చాలా అనుభవంతో చాలా గొప్పగా పేరెంటింగ్ చేసి పిల్లలు మంచి గొప్ప స్థాయిలో పెట్టి ఉంటారు. బట్ వీళ్ళకి ఏంటి పేరెంటింగ్ అని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఈ సెషన్ 2 రకాలుగా మనం చూడాలి. ఒకటి హూ సఫర్డ్ విత్ కిడ్స్, పిల్లలతో ఎవరైతే సఫర్ అవుతున్నారో అదొక యాంగిల్. రెండోది ఏంటంటే హూ సఫర్డ్, ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి మీరు ట్రైనింగ్ చేయాలి. ఇక్కడ కాన్సెప్ట్ 2 అనమాట. ఒకటేమో సఫర్ అవుతున్నటువంటి యాజ్ ఎ పేరెంట్ గా మీకు యూజ్ అవుతుంది. 2 ఎవరైతే సఫర్ అవుతున్నారో పేరెంట్స్ బయట మార్కెట్లో వాళ్ళకి మీరు ప్రాపర్ గైడెన్స్ చేయగలుగుతారు. ప్రాపర్ గైడెన్స్ చేయాలని చెప్పి రెండు రకాలుగా యాజ్ ఎ ట్రైనర్గా ఉపయోగపడుతుంది, యాజ్ ఎ పేరెంట్గా మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి కాన్సెప్ట్తో ఈ సెషన్ మనం ఈరోజు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మరి పేరెంటింగ్ అంటే చాలా మంది దీనికి ఒక ట్రైనింగ్ అవసరమా, దీనికి ఒక కోచింగ్ అవసరమా, ఇది ఒకరోజు చెప్పాలా అని చాలా మందికి అనిపించవచ్చు. ఎందుకంటే కొంతమంది ఎందుకు అనిపిస్తుంది అంటే మన తల్లిదండ్రుల కన్నా గొప్పగా పెంచుతున్నారు. ఇప్పుడున్నటువంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు అంటే మన తల్లిదండ్రుల కన్నా ప్రేమాభిమానాలు ప్రేమాప్యాయతలు ఎక్కువనే పంచుతున్నారు. దీంట్లో డౌటే లేదు, నేను చెప్పగలుగుతా. ఒకప్పుడు 1970-80 కిడ్స్ లో ఎంతమంది అండి మీరు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పేది, వాళ్ళ బ్రదర్స్, మాకు 4 members బ్రదర్స్, 2 sisters అని మినిమం 4 చెప్పేది కదా. అలాగే ఇంకా అప్పుడున్నటువంటి గ్రాండ్ పేరెంట్స్ ఇంకా టచ్ చేస్తే ఎంతమంది అమ్మా కిడ్స్ పిల్లలు అంటే 4 మగపిల్లలు నాన్న, 3 ఆడపిల్లలు, 1 2 చచ్చిపోయారు నాయన అని చెప్తారు. సింపుల్ గా మినిమం 1 డజన్ అయితే మినిమం చెప్తారు కదా. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు ఏదో 7 కొండల స్వామి మొక్కుకుంటేనో ఎంతో మంది ఏమంటారు
పూజలు చేస్తానో పుణ్యస్కార కార్యాలు చేస్తే తప్ప ఆరో కొరో ఒక పిల్లోడు లేదా పాప పుట్టే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. అంటే ఆ రోజు పిల్లలు పెంచుతున్న విధానం, పిల్లలపైన పంచుతున్న ప్రేమలు, ఈ రోజు చూసుకున్నటువంటి ప్రేమ విధానంకి వెళ్తే వచ్చేస్తాయి వాటర్. అంటే అంత ప్రేమాప్యాయతలు ఉన్నాయి. కానీ మన పేరెంట్స్ సఫర్ కాలే మన గురించి. అంటే మనం అంత సింపుల్ గా పెరిగినప్పటికీ మన పేరెంట్స్ మన గురించి ఎప్పుడు సఫర్ కాలే. అంత ప్రేమాప్యాయతలతో పెంచుతున్నప్పటికీ కూడా మనం సఫర్ అవుతాం. ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో పెంచుతాం. ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసుకుందామని చెప్పి మన పిల్లలకి ఇచ్చే క్రమంలో మనం వెళ్తున్నాం. అయినా ఏంటంటే మనకన్నా ఎక్కువ అసంతృప్తితో మన పిల్లలు పెరుగుతా ఉన్నారు. అవునా కదా? సో వీటన్నిటికి కూడా మనం ఈరోజు సొల్యూషన్ తెలుసుకుంటాం. వీటన్నిటి కూడా ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంత కష్టపడుతున్నాం. అసలు పిల్లలే ప్రపంచంగా బతుకుతున్నాం మనం. పిల్లలే ప్రపంచంగా, వేరే లైఫ్ లేదు మనకు. అలాంటి రీసెంట్ కర్నూలులో జరిగినటువంటి చిన్న టేకుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ లో కూడా ఒక తల్లి చనిపోతూ కూడా తన పాపను తన హృదయానికి అత్తుకొని అట్లా చనిపోయింది. అంటే అట్లీస్ట్ ఆ పాపను పడేసి తను బతుకుదామని కూడా ప్రయత్నం చేయలేదు. అంటే డెడ్ బాడీ, అదేదో సినిమాలో ఏంటి మన చిరంజీవి సినిమా ఉంది కదా, ఆ సినిమాలో బేబీ ఎలాగైతే పెట్టుకుంటాడో అలా అది సీన్ అలా కనపడింది మాకు దగ్గర కర్నూలు, జస్ట్ 50 కిలోమీటర్స్ అనమాట. అంటే అంత ప్రేమాభిమానాలు పంచుతూ ఉన్నారు ఈరోజు పేరెంట్స్. అయినా ఎందుకు పిల్లలు ఇలాంటి బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు? అసలు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ గ్యాప్ ఉందండి, ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. పేరెంటింగ్ లా కాకుండా ప్యాంపరింగ్ ఎక్కువైపోతుంది, అతి గారాభం ఎక్కువైపోతుంది. ఈ క్రమంలోనే కొన్ని సైకలాజికల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతా ఉన్నాయి. వాటన్నిటి కూడా మనం సొల్యూషన్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే రైట్ అండి, మీకోసం కొన్ని బ్యూటిఫుల్ స్లైడ్స్ ప్రిపేర్ చేశాను. సో ద ఆర్ట్ ఆఫ్ ఐడియల్ పేరెంటింగ్. ఇది ఏంటి, ఎందుకు నాకు ఈ సెషన్ ఎందుకు ఇష్టం తెలుసా అండి? నేను కరోనా టైంలో ఇంపాక్ట్ చేరిన తర్వాత గంపసారి తీసుకున్నారు ఈ సెషన్. ఇప్పటిదాకా పేరెంటింగ్ సెషన్ ని గంపసారి తర్వాత ఇద్దరమే తీసుకుంటాం. ఒకటి రవీంద్ర ధీర, 2 సునీల్ కుమార్ గాజుల. మేము ఇద్దరమే తీసుకుంటాం సెషన్. ఎందుకంటే ఈ సెషన్ డీల్ చేయడం చాలా కష్టం కదా. అలాంటిది గంపసారు ఒకరోజు ప్రత్యేకంగా ఈ టాపిక్ మీద సెషన్ చెప్పాడు. తర్వాత నేను అమ్మ నాన్న ఓ జీనియస్ అని వేణు భగవాన్ పుస్తకం ఒకటి ఉంటుంది, అది. అలాగే ఎండమూరి గారి ఒక పుస్తకం ఉంటుంది, ఆయన పుస్తకం. అలాగే పట్టాభిరామ పుస్తకం ఇంకొకటి ఉంటుంది, ఏంటి గుడ్ పేరెంట్, బెటర్ టీచర్, బెస్ట్ స్టూడెంట్ అని ఒక పుస్తకం ఉంటుంది. వీటితో పాటు యాజ్ ఎ కిడ్ గా నేను 37 years old కదా, సో నేను ఎలా పెరిగాను, అలాగే యాజ్ ఎ పేరెంట్ గా నాకు ఒక బాబు పాప ఉన్నారు, వాళ్ళని ఎలా పెంచుతున్నాను, వీటన్నిటికి పక్క పెడితే యాజ్ ఎ టీచర్ గా, యాజ్ హెడ్ మాస్టర్ గా 18 years సర్వీస్ లో పిల్లలు ఎలా ఉంటారు క్లాసులో, పేరెంట్స్ ఎలా ఉంటారో చూసి టోటల్ అబ్జర్వ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ అంతా జోడించి నేను తెలుసుకునే జ్ఞానంతో ఈ సెషన్లోకి తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే, పేరెంటింగ్ ఈజ్ ఏ ఈజియెస్ట్ థింగ్ వెన్ ఇట్ ఈస్ అన్ ఒపీనియన్ కదా. ఒక ఒపీనియన్ అన్నట్టు చాలా ఈజీ అంటుంటారు మేడం. ఒక్క పాపని ఒక బాబుని సరిగ్గా పెంచుకోలేవా, ఒక పాపని సరిగ్గా చూసుకోలేవా అని కామెంట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఇట్ ఈస్ ఎన్ ఒపీనియన్ ఉన్నప్పుడు. పేరెంట్ ఈజ్ ఏ హార్డెస్ట్ థింగ్ వెన్ ఇట్ ఈస్ టు డూ. అంటే అది పేరెంటింగ్లోకి దిగితే తప్ప అర్థం అవ్వదు, వాళ్ళని డీల్ చేయడం తెలిస్తే తప్ప తెలియదు. జస్ట్ 15 days బ్యాక్ మా కజిన్ కూతురు ఏం చేసింది తెలుసా? అట్లా వాళ్ళ మదర్ అక్కడ కుక్ చేస్తూ ఉంది, ఆ అమ్మాయిల బయటకు వచ్చేసి వాళ్ళు ఫార్మర్స్ అనమాట. అప్పుడెప్పుడో 1 year బ్యాక్ కొట్టి వేసినట్టు ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా పాకెట్స్, అవి మీద వేసేసారు, పైన టెర్రస్ పైన వేసేసారు. అది వర్షానికి గాలికి వచ్చేసి స్టెప్స్ పై పడ్డది. అట్లా స్టెప్స్ ఎక్కడం అలవాటు, స్టెప్స్ ఎక్కింది, అది వచ్చి ఆ పౌడర్ అనమాట, అది ఐ థింక్ కార్బన్ ఏదో ఉంది, అది అక్కడ పడ్డది. దాన్ని తీసుకొని ఆ పిల్ల సిర్లాక్ తిన్నది దాన్ని.
సెర్లాక్ తిన్నట్టు తిన్నది. అంటే చూడండి సిచ్యువేషన్ ఎంత హార్డ్గా ఉంటుంది. ఇమ్మీడియట్ గా కార్ తీసుకొని అప్పటికప్పుడే బ్లూ కాపర్ మంది అంటే బ్లూ కాపర్, అది శిలీంద్రం మందు, అంత డేంజర్ కాదు ఎట్టెట్లో. అది ఇంకో 2 years అయింది. అది టేస్ట్ ఏమీ లేదు. నేను కూడా జస్ట్ టేస్ట్ చేసి చూశాను. అసలు అది చేదు లేదు, తీపి లేదు, ఏమీ లేదు. జస్ట్ పౌడర్ లాగుంది. అది అది తినేసింది. అప్పుడు చూడండి ఆ అమ్మాయికి డేంజర్ కాలేదు. ఇమ్మీడియట్ తీసుకెళ్ళడం, అది అంత వామిటింగ్ చేయించడం జరిగిపోయింది. అంటే ఇక్కడ చూడండి పిల్లల్ని ఎలా పెంచుతున్నాం. ఇంత ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా జరిగితే ఏంటి పరిస్థితి. అంటే అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు కనబడతా ఉంటాయి. అంటే పిల్లలు పెంచడం అనేది అంత ఈజీ కాదు. మనకున్న 2 కళ్ళలో ఒక కళ్ళు ఎప్పుడు వాళ్ళ మీద పెట్టేస్తూ ఉండాలి, చిన్నపిల్లలు కదా. సో అలా జరుగుతూ ఉంది. సో చూద్దాం పేరెంట్ అంటే ఎవరు. PARENT కదా. చూద్దాం. పి అంటే ఏంటంటే సైకాలజిస్ట్. అంటే పేరెంట్ ఎలా ఉండాలంటే బయట మనస్సుల గురించి తెలియకపోయినా పిల్లల మనస్తత్వం గురించి మనకు బాగా తెలియాలి. పిల్లల మనస్తత్వం గురించి మనకు బాగా తెలియాలి. పి ఫర్ సైకాలజిస్ట్ అవ్వాలి. పిల్లల బిహేవియర్ అలా ఉంది అంటే నిరంతరం వాళ్ళని ఎప్పుడు నెగిటివ్తో మాట్లాడకుండా ఎలా ఉండాలి, వాళ్ళ రివర్స్ సైకాలజీ వాడాలి. సైకాలజీ వేరు, రివర్స్ సైకాలజీ వేరు. అంటే వాళ్ళని చెప్పించుకోవాలంటే మనం ఏ యాంగిల్లో వెళ్ళాలి అనేటువంటిది కొంత ఈ సైకాలజీ స్టడీ చేయాలి, పిల్లల సైకాలజీ. అలాగే ఏ ఫర్ అటెన్షన్ గివర్. అంటే పిల్లలు ఎప్పుడు ఎలా ఫీల్ అవ్వాలంటే మా నాన్న మా అమ్మ ఎప్పుడు మేమే, మా తర్వాతే ఇంకేదైనా అనేటువంటి ఒక ఫీల్ ఆ పిల్లలకి ఇవ్వగలగాలి. ఆ ఫీల్ మనం ఇవ్వగలగాలి. అంటే మా నాన్నకు నేనంటే చాలా ప్రేమ, మా నాన్న కాల్ చేసి ఎక్కడికైనా వస్తాడు, మా నాన్నకు మా తర్వాతే ఇంకెవరైనా. కానీ ఈ రోజుల్లో మా నాన్నకు మా అమ్మకు మొబైల్ తర్వాతే మేము అనే పరిస్థితి వచ్చిందా లేదా? నేను ఎందుకు చెప్తున్నాను, అటెన్షన్ గివర్. అంటే ఎప్పుడు పిల్లల మీద అటెన్షన్ ఉండాలి అనేటువంటి ఫీల్ వాళ్ళకి ఇవ్వగలగాలి. అలాగే ఆర్ ఫర్ రోల్ ప్లేయర్. అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రతిదీ నిరంతరంగా వాళ్ళ వైపు వెళ్తూనే వాళ్ళతో చెప్పించాలంటే ఏం చేయాలనేటువంటి రోల్ ప్లేయర్ ఉండాలి, రోల్ మోడల్గా ఉండాలి మనం ఎప్పుడు కూడా. అలాగే ఎమోషనల్ డాక్టర్. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంటారు. అలా అంటుంటారు, నీకు అన్న అంటేనే ఇష్టం లేదు, నీకు పాప అంటేనే ఇష్టం లేదు, ఎప్పుడు మనల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంటారు. సో ఆ ఎమోషనల్ డాక్టర్ అవ్వాలి. అంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఏమనుకుంటున్నాం అనేది వాళ్ళకి వివరంగా చెప్పగలగాలి. వాళ్ళ ఎమోషన్స్ ని అర్థం చేసుకునే విధంగా మనం ఉండగలగాలి. అలాగే ఎన్ ఫర్ న్యూ బై. ఎప్పుడు కూడా కొత్తగా కనిపించాలి. అమ్మ నాన్న అంటే కొత్తగా కనపడాలి, కొత్తగా ఇస్తూ ఉండాలి, కొత్త విషయాలు నేర్పుతూ ఉండే. ఇక్కడ కొత్త కనిపించడం అంటే కొత్త వస్తువులు కొనించడం అని కాదు, కొనించడం కాదు. ఎలా చేయాలి, న్యూ బై ఎలా ఉండాలి అని చెప్తాను ఇంకా చాలా ముందు సెషన్లోకి వెళ్తారు సార్. టీ ఫర్ టీచర్. అంటే పేరెంట్స్ ఆర్ ద బెస్ట్ టీచర్స్ అన్నమాట. పిల్లలకు ఫస్ట్ టీచర్ ఎవరంటే గురువు, పేరెంట్సే. బట్ ఒక టీచర్గా ఉండాలి. సో దిస్ ఇస్ కాల్డ్ పేరెంట్ అనమాట. పి అంటే సైకాలజిస్ట్, అటెన్షన్ గివర్, రోల్ ప్లేయర్, ఎమోషనల్ డాక్టర్, న్యూ బై అండ్ టీచర్. ఈ యొక్క 6 యాంగిల్స్ లో మన పేరెంట్ యొక్క పాత్ర ఉంటుందండి. నెక్స్ట్ తీసుకుంటే చూద్దాం. ఇక్కడ పుల్లులు కనబడుతున్నాయి సర్కస్ లో కదా, పుల్లులు కనబడుతున్నాయి. ఇవి 90 కిడ్స్ అంటే 80 నుంచి 90, 2000 దాకా పుట్టిన వాళ్ళందరూ చూసింటారు బెంగాల్ సర్కస్ అని. అందరూ తెలుసు మీకు, బెంగాల్ సర్కస్ చాలా ఫేమస్. ఇది ఈ బెంగాల్ సర్కస్ ఇప్పుడు ఎక్కడ కనబడుతున్నాయి, ఎక్కడైనా కనబడట్లేదు. ఎందుకు కనబడలేదు అంటే వాళ్ళపైన కేసులు వేస్తున్నారు, జంతువులు హింసిస్తున్నారని. అప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే ఆదరణ తగ్గిపోయింది, వీళ్ళు తీసుకెళ్లి అడవులో వాడేస్తారు. ఈ పుల్లులల్లా అడవులు ఎక్కేసేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఏం జరిగింది, అందులో కూడా సర్కస్ లోనే పెరిగాయి. అక్కడ అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే న్యాచురల్ స్కిల్ ని తొక్కి పెట్టేసి జిమ్నాస్టిక్స్ నేర్పించారు వీటికి. అంటే మామూలు అడవులో పెరిగేటువంటి పుల్ల కన్నా ఎక్కువ ఎగురుతాయి, ఎక్కువ సర్కస్ చేస్తాయి. కానీ న్యాచురల్ స్కిల్ ఏంటి, హంటింగ్, వేటాడ మర్చిపోయాయి. వీరికి తెలియదు, ఎందుకంటే బానిస అయిపోయి అక్కడ ఉన్న ఆర్గనైజర్ తెచ్చి వేస్తే అవి తినాలి అంతే. బట్ అలా ఆ పుల్లు చనిపోవడం అనేది చాలా ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే సేమ్ థింగ్ ఈ రోజుల్లో కూడా చాలా మంది పిల్లలకు డిఫరెంట్ ఎబిలిటీస్ నేర్పిస్తున్నారు. అసలు మేము యంగ్ మెంట్స్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్కి అయితే
సార్ ఎప్పుడు ఉంటుంది సార్ బ్యాచ్? సో డేట్, ఈ డేట్లో ఏ టైం ఉంటుంది సార్? ఏదో మా ఈవినింగ్ ఉంటుంది. అలా కాదు సార్, ఈవినింగ్ ఏ టైంలో ఉంటుంది? ఎందుకు అడుగుతారు తెలుసా? మనం ఒక టైం చెప్తే 6 to 7, వాళ్ళు 5 to 6 డాన్స్ క్లాసు, 8 to 9 ఇంకో క్లాసు, 4 to 6 ఇంకో క్లాసు, ఇలా ఎక్కడికెక్కడ సెటప్ చేసి పెట్టి ఉంటారు పిల్లల్ని. కానీ అందులో ఎన్ని వాళ్ళకి ఇష్టమైనవి, ఎన్ని ఇష్టం లేనివి అనేవి తెలుసుకోకుండానే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అంటే పిల్లల్లో ఉన్నటువంటి న్యాచురల్ స్కిల్స్ కాకుండా తల్లిదండ్రుల యొక్క కోరికలు తీర్చేటువంటి యంత్రాలుగా మారుస్తున్నాం మన పిల్లల్ని. తల్లిదండ్రుల యొక్క కోరికలు తీర్చే యంత్రాలుగా మారుస్తున్నంత కాలం వారు మనకి దూరం అవుతూనే ఉంటారు, వాళ్ళు దూరం పెరుగుతూనే ఉంటారు. ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఈ కోడి గుడ్డు నుంచి, ఎగ్గు నుంచి కోడి పిల్ల బయటకు వస్తుంది. అయితే ఈ గుడ్లు బయటకు వచ్చే క్రమంలో ఒకరోజు ఒక పాప బేబీ వాళ్ళ నాన్న ఈ సీన్ చూస్తూ ఉంటారు. చూస్తూ ఉంటే అప్పుడు అమ్మాయి ఉంటుంది, నాన్న ఆ ఎగ్స్ నుంచి కోడి పిల్లలు బయటకు వస్తున్నాయి కదా, నేను వెళ్ళి హెల్ప్ చేయొచ్చా అంటే వద్దు అని చెప్తాడు ఆయన. చెప్తే కూడా ఈ అమ్మాయి మళ్ళీ వెళ్ళి అలా క్యూరియాసిటీ ఉండి వెళ్ళి హెల్ప్ చేస్తుంది. ఒక పెంకులు తీసేస్తుంది. తీసేసి చూడు నేను ఎంత చక్కగా తొందర తీసేసాను, తనకి హెల్ప్ చేశానని చెప్పి ఈ అమ్మాయి చెప్తుంది. కానీ ఇంకొక గుడ్డు తీయడానికి వెళ్తుంది. వద్దు నన్నంగా ఒకటి తీసావు కదా చాలు, చూడు వద్దు అని చెప్తే అప్పుడు అమ్మాయి ఆగిపోతుంది. బట్ ఆఫ్టర్ 4 hours తర్వాత, ఒక 4 గంటల తర్వాత సొంతంగా వచ్చినటువంటి గుడ్డు నుంచి వచ్చినటువంటి కోడి పిల్ల చాలా హ్యాపీగా గంతులేసి తిరుగుతూ ఉంటే, ఏదైతే హెల్ప్ చేయబడిందో, ఏ కోడి పిల్లకైతే హెల్ప్ చేశామో ఆ కోడి పిల్ల ఎగరలేక గంతలేక ఒక 4-5 గంటల తర్వాత అది మరణిస్తుంది. అంటే ఇక్కడ నుంచి మనం ఏం ఇక్కడ కట్ చేస్తే, ఏదైతే హెల్ప్ పొందబడిందో అది లైఫ్ స్పాన్ చాలా తక్కువ టైంలోనే చనిపోవడం జరుగుతుంది. అదే సొంతంగా వచ్చినటువంటి ఆ కోడి పిల్ల ఏదైతే ఉందో అది చాలా హ్యాపీగా గంతులు వేస్తూ ఉంది. కాబట్టి ఈ రోజుల్లో మనము అన్ని మనమై మనం దగ్గరుండి చూసుకుంటున్నాం. దానివల్ల ఏ నష్టం జరుగుతుంది అంటే ఏ వసతులకు దేనికి కదువ లేకుండా చూసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇంకొక పేపర్ ఉంది, ఈ పేపర్ మనము జస్ట్ ఒక చిన్న ఫ్యాన్, నెంబర్ 1లో ఉంది ఫ్యాన్, ఆ ఫ్యాన్ కూడా నిలబడట్లేదు ఇది పేపర్ కదా, అంత సాఫ్ట్ ఉంది. అంటే ఇలాంటి సాఫ్ట్ లైఫ్ని మన పిల్లలకు ఇవ్వాలనుకుంటున్నాం. అంటే ఎలాంటి కష్టాలు లేకుండా మా పిల్లలకు ప్రతిదీ రెడీమేడ్గా తెచ్చిపెట్టాలని మనం కోరుకుంటున్నాం కదా. దీనివల్ల ఏమవుతుందంటే ఇలాంటి సాఫ్ట్ లైఫ్ మనం ఇవ్వాలనుకుంటున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఇది అట్లీస్ట్ 1 నెంబర్ ఫ్యాన్ స్పీడ్ కూడా ఇది నిలబడట్లేదు ఈ పేపర్. మరి ఇదే పేపర్ బాగా కంప్లీట్ చేసి బాగా నలిగితే ఈ పిల్లలకు అది కిడ్స్ అనుకుంటాం, వీళ్ళకి ఇంటి పనులు నేర్పిద్దాం, మనకు నేర్చుకున్నటువంటి అన్ని పనులు నేర్పిద్దాం, వంట నేర్పిద్దాం, కుక్ చేపిద్దాం, వాళ్ళతో బైక్ కడిగిద్దాం, కారు తుడిపిద్దాం, ఫ్రిడ్జ్ తెప్పిద్దాం, వాళ్ళ అండర్వేర్ వాళ్ళతోనే క్లీన్ చేపిద్దాం, వాళ్ళ బట్టలు వాళ్ళతోనే ఉతికిచ్చేలా చేద్దాం, వాళ్ళ బెడ్రూమ్ వాళ్ళే క్లీన్ చేసుకునేలా చేద్దాం, వాళ్ళ వాష్రూమ్ వాళ్ళే క్లీన్ చేసేలా చేద్దాం, వాళ్ళ బెడ్ ఏదైతే ఉందో వాళ్ళ బెడ్షీట్స్ అన్ని వాళ్ళే ఫోల్డ్ చేద్దాం, వాళ్ళ బ్యాగ్ వాళ్ళే క్లీన్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ వాళ్ళతో చేపిస్తే ఇలా ఉంటది. కానీ ఇలా చేపించడం కనుక మొదలు పెడితే ఫస్ట్ గొడవ తీసేది ఎవరు? వాళ్ళ నాన్న అమ్మొస్తుంది ఫస్ట్ ఎంటర్ అవుతుంది. పిల్లలతో అన్ని పనులు చేపిస్తావా? లేదంటే వాళ్ళ అమ్మమ్మ ఇంకా లేని బాధ కలుగుతుంది ఆమెకు, వాళ్ళ తాతగా వస్తాడు, ఇంకా వీళ్ళంతా పిల్లలతో ఆ పని చేపిస్తావు ఈ పని చేపిస్తావు అని అంటారు కదా. మరి దానివల్ల జరిగిన నష్టం, ఇది అన్ని చేపించిన పనులు ఉన్నటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి ఎవరు? ఏ పని చేయనటువంటి అమ్మాయి ఈ అమ్మాయి, అన్ని చేయించినటువంటి అమ్మాయి ఇలా అయిపోయింది కదా. బట్ లైఫ్ ఎలా ఉంటుంది తెలుసా ఈ అమ్మాయిది? ఆఫ్టర్ 18 years జాబ్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, లేదా అబ్బాయికి ఒక పొజిషన్లోకి వెళ్ళొచ్చు, ఇంత స్ట్రాంగ్ అయిపోతారు. చూడండి నిలబడిందా పేపర్? నిలబడిందా? ఇది స్ట్రాంగ్ గా నిలబడదా? సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ డిసిప్లిన్. అంటే మనం క్రమశిక్షణతో చేపించేటువంటి పనుల వల్ల ఇంత గ్రేట్నెస్ వస్తుంది, ఇంత గ్రేట్నెస్ రిజల్ట్ వస్తుంది కదా. ఈ రిజల్ట్ రావాలి అంటే ఒక్కో రోజులో వాళ్ళే మనం గాయవుతాం. సో మనం ఇక్కడ వృక్షం అనుకుంటే మనకి ఎలాంటి అలవాట్లు ఉన్నాయి?
మనకి ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, మన పిల్లల్లో ఎలాంటి అలవాట్లు రావాలని కోరుకుంటున్నాం? మార్నింగ్ లేవాలని కోరుకుంటున్నారా? బాగా చదవాలనుకుంటున్నారా? పెద్దవాళ్ళని గౌరవించాలనుకుంటున్నారా? అబద్ధాలు చెప్పొద్దు, నిజాలే మాట్లాడాలనుకుంటున్నారా? నిజాయితీగా ఉండాలనుకుంటున్నారా? కేరింగ్ ఉండాలనుకుంటున్నారా? ఏవి ఉండాలని అనుకుంటున్నారో అవన్నీ మనలో ఉండాలి. మనలో ఉన్నప్పుడు మాత్రమే, బికాజ్ ఆఫ్ వర్డ్స్ విల్ గివ్ కన్ఫ్యూజన్ బట్ యాక్షన్ విల్ గివ్ ద ఇన్స్పైర్. మన మాటలు ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ ఇస్తాయేమో కానీ మన యాక్షన్స్ ఎప్పుడు కూడా ఇన్స్పైర్ చేస్తాయి, ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేస్తాయి. మోటివేషన్ ఈజ్ అ టెంపరీ బట్ డిసిప్లిన్ ఈజ్ అ పర్మనెంట్. మోటివేషన్ సినిమా చూసి బయటకు రాగానే రొమ్ము ఇలా అనుకుంటూ వస్తాడు, ఛత్రపతి సినిమా చూడంగానే, బాహుబలి సినిమా చూడంగానే, వాడు పుష్ప సినిమా చూడగానే ఇట్లా అనుకుంటూ వస్తాడు. అంటే అది ఎప్పుడు దాకా ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ ఇంకో సినిమా చూసేదాకే ఉంటుంది. అంటే మోటివేషన్ ఈజ్ అ టెంపరీ బట్ డిసిప్లిన్ ఈజ్ ద పర్మనెంట్. అందుకే డిసిప్లిన్ ఈజ్ రోల్ మోడల్. పేరెంట్స్ అవ్వాలి. డిసిప్లిన్కి రోల్ మోడల్ ఎవరు అవ్వాలంటే పేరెంట్స్ అవ్వాలి. అందుకే పిల్లలు మారాలనుకునే ముందు మనం చూద్దాం, మనం మారాలి. నేను ఎందుకు ఇంపాక్ట్కి ఇంత గ్రాట్యుటీ ఎందుకు తెలుపుతాను తెలుసా? ఇంపాక్ట్లోకి వచ్చిన తర్వాత మొదటగా మారింది ఎవరంటే ఫస్ట్ మేము ఏదో ఎవరినో ఉద్ధరిస్తాం, ఏదో సమాజాన్ని మారుస్తాం అని కాదు. ఇక్కడ ఫస్ట్ నాలో ఎంతో అగ్రెసివ్నెస్ ఉండేది. ఎవరి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యేది. ఇప్పుడు ఈరోజు రియాక్ట్ అవ్వట్లేదు, రెస్పాండ్ అవుతున్నాం. ఒక ఇన్సిడెంట్కి రెస్పాండ్ అవ్వడం వేరు, రియాక్ట్ అవ్వడం వేరు. రియాక్ట్ అంటే అందులో అదుపు తప్పుతుంది, విచక్షణ కోల్పోతారు రియాక్ట్లో. బట్ రెస్పాండ్లో ఆలోచన విధానం ఉంటుంది. రెస్పాండ్లో ఎలాంటి క్వాలిటీస్ మన పిల్లల్లో డెవలప్ కావాలనుకుంటున్నామో అలాంటి క్వాలిటీస్ మనం డెవలప్ చేసుకోవాలి. అలాంటి క్వాలిటీస్ని డెవలప్ చేసుకుంటే ఆటోమేటిక్గా పిల్లలు మనల్ని ఇన్స్పైర్ చేస్తారు. ఎందుకంటే పిల్లలు మనల్ని ఇమిటేట్ చేస్తారండి, ఇమిటేట్ చేయడం అంటే మన నుంచి అలవాట్లను వాళ్ళు ఆపాదించుకుంటారు. సో డిసిప్లిన్గా మనం ఉండడం నేర్చుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ అలాగే చూసుకుంటే ముఖ్యంగా పిల్లలకు ఇవ్వాల్సినటువంటి 3 E's అండి. 1 ఎన్విరాన్మెంట్, 2 ఎథిక్స్, 3 ఎడ్యుకేషన్ అండి. ఈ 3 E's మీరు నేను ఇందులో ఎక్కడ కూడా ఎర్నింగ్ గురించి చెప్పట్లేదు, ఎక్కడ కూడా ఫినాన్షియల్ స్టేటస్ గురించి మాట్లాడలేదు, ఎక్కడ కూడా సంపద గురించి చెప్పలేదు. బట్ నేను ఇవ్వాల్సిన 3 E's: 1 ఎన్విరాన్మెంట్, ఎలాంటి ఎన్విరాన్మెంట్, ఎథిక్స్ వాల్యూస్, 3 ఎడ్యుకేషన్ కదా. ఈ 3 ఎవరైతే పేరెంట్స్ పిల్లలకి ఇస్తారో వాళ్ళు ఎప్పటికైనా సర్వైవ్ అవుతారు. ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మ్యారేజ్ అయ్యి కిడ్స్ ఉన్నారు కదా, ఎంతమంది మీ అమ్మ నాన్న అంటే మన పేరెంట్స్ ఇచ్చినటువంటి డబ్బుతో బతుకుతున్నారండి? ఎంతమంది నాకు తెలిసి ఇక్కడ వచ్చినారు అంటేనే అవసరాలు మాత్రమే తలదంతో తీర్చుకోవాలి, విలాసాలు సొంతంగా సంపాదించుకోవాలి మోటోతో వచ్చింటారు ఇక్కడికి. ఇక్కడ నిలబడ్డారంటే సరే మా నాన్న డబ్బులు సంపాదించాడు, ఆస్తులు ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి, వాటిని ఇలా టచ్ కూడా చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, ఇంక్లూడింగ్ మీ. అంటే నాన్న ప్రాపర్టీస్ కావచ్చు, నాన్న మనీ కావచ్చు, ఇంకా టచ్ చేయని వాళ్ళు చాలా. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, మన పిల్లలు సంస్కారవంతులైతే నువ్వు ఎంత డబ్బులు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా నథింగ్ టు దెమ్. వాళ్ళకి ఏమి అవ్వదు, అది అసలు సంబంధం లేదు, అలా బతికేస్తారు అంతే. కానీ పిల్లలకు సంస్కారం లేకపోతే మాత్రం నువ్వు కోట్లు కుమ్మరిచ్చి సంపాదించిన, కోట్లు సంపాదించి పెట్టిన ఒక్క క్షణంలో కూల్చేస్తారు మన సామ్రాజ్యాన్ని. బికాజ్ ఆఫ్ సంస్కారం అనేది చాలా ఇంపార్టెంట్. అది దేని ద్వారా వస్తుంటే ఒక బెస్ట్ ఎన్విరాన్మెంట్ ద్వారా వస్తుంది, ఎథిక్స్ ద్వారా వస్తుంది, అలాగే ఎడ్యుకేషన్ ద్వారా వస్తుంది. నేను ఇక్కడ ఎడ్యుకేషన్ ఒక్కడే ప్రమాణం చెప్పటం లేదు. ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి వస్తే ఎడ్యుకేషన్ నాలెడ్జ్ వేరు, ఎథిక్స్ వేరు. ఇక్కడ ఒసామా బిన్ లాడెన్, అబ్దుల్ కలాం ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఎడ్యుకేషన్లో నెంబర్ 1. అమెరికానే గడగడలాడించినట్టు మామూలుడా? ఒసామా బిన్ లాడెన్ మామూలుడా చెప్పండి? అమెరికానే గడగడలాడించిందంటే నాలెడ్జ్లో తురుమే కదా. మరి ఆయనకి ఏముంది? అబ్దుల్ కలాం ముస్లిం రిలీజియన్ నుంచి వచ్చిండు, బిన్ లాడెన్ రిలీజియన్ వచ్చి సేమ్ వచ్చిండు. నేను ఎందుకు వాళ్ళ నుంచి తీసుకుంటా? నీ సేమ్ సిమిలర్ ఉన్నాయి కాబట్టి నేను వాళ్ళనే తీసుకుంటున్నా. ఇద్దరు మసీదులోనే పెరిగారు, ఇద్దరు వెరీ పూర్ ఫ్యామిలీ, ఇద్దరు బీటెక్ గ్రాడ్యుయేట్ మెకానికల్ ఇంజనీర్స్. కానీ ఒకరేమో శాంతి కపోతం ఎగరేస్తే ఇంకొకరేమో అహింసాని ప్రేరేపించాడు. మరి ఇక్కడ ఎడ్యుకేషనే కదా. అంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ టూల్ ఫర్ ద గెటింగ్ ద నాలెడ్జ్ అంతే. దానికి
అది ఎలాంటిదంటే టైర్లు ఉంటాయి, టైర్స్ మన కార్ టైర్లు ఉంటాయి కదా, కార్ టైర్లు ఎంత బ్రాండ్ ఉన్నది ఇంపార్టెంట్ కాదు, అందులో గాలి లేకపోతే జీరో, అందులో ఎయిర్ లేకపోతే జీరో కదా. టైర్లు అనేది ఎంత ఇంపార్టెంటో, ఎంత బ్రాండ్ అయినా ఉండని, బట్ కామన్ టైర్, రీబటన్ టైర్ అయినా పర్వాలే, దానికి ఎయిర్ ఉంటే ముందుకి రొటేట్ అవుతుంది, ముందుకు పోతుంది వెహికల్. కానీ నువ్వు ఎంత ఎంఆర్ఎఫ్, ఎంత బ్రిస్టన్, ఎంత ఇంకేదేసినా ఎయిర్ లేకపోతే ఏమవుతుంది, అక్కడ అయిపోతుంది. ఇక్కడ ఎయిర్ అనేది ఎథిక్స్ అండి, ఎయిర్ అనేది అటిట్యూడ్ అండి. ఇది దేని ద్వారా సాధ్యమైతే అంటే బెస్ట్ ఎన్విరాన్మెంట్ ద్వారా వస్తుంది. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఇక్కడ మన ఇంటి వాతావరణం, మన పాఠశాల వాతావరణం, మన చుట్టూ వాతావరణం. 3 అంటే ఎన్విరాన్మెంట్. ఒకటి మన ఇంటి వాతావరణం, మన ఇంటి చుట్టూ ఉండేటువంటి వాతావరణం, 3 మన స్కూల్ వాతావరణం. ఈ 3 ఎన్విరాన్మెంట్స్ మనం పర్ఫెక్ట్ సెట్ చేసి పెట్టాల్సిన బాధ్యత మనపై ఉంది. మన ఇంటి వాతావరణం అంటే ఏంది? ఒకప్పుడు ఇల్లు అంటే వేరు, కానీ ఇప్పుడు ఇల్లు అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంట్రెస్ట్ రావాలి, ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ రావాలి అంటే ఒక ఇల్లు ఉండాలి, ఒక మంచి ఉండాలి, వాళ్ళకి చదువుకోవడానికి ఒక బెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉండాలి కదా. సో మన అలాగే చుట్టుపక్కల వాతావరణం, ఇంటి పక్కలోడితో గొడవే, ఇంటి ముందరోడితో గొడవే, ఇంటి వెనకాలోడితో గొడవే. తప్పదు కొన్నిసార్లు, సరే మన తప్పు లేకపోయినా గొడవకు వస్తుంటారు, బట్ నీవు గొడవ పడక అంతే. తప్పు వాళ్ళదే అయినప్పటికీ యూ డోంట్ గో, అంటే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళకు. ఎందుకంటే చెట్టు ఫైర్ అవుతూ ఉంటది, వృక్షం ఫైర్ అవుతూ ఉంటది. వృక్షాన్ని ఫైర్ చేసేది ఎవరు? తనంతకు తానే మంట పెట్టుకుంటుందా? ఎవరు అన్నోన్ పర్సన్ ఏం చేస్తాడు? దాన్ని ఫైర్ చేస్తాడు కదా, ఫైర్ చేస్తాడు. కానీ ఫైర్ అవుతున్నది ఏది? ఎవరు? చెట్టు. దాని బాధ్యత ఎవరు? యాక్చువల్లీ తనకు ఎవరు కాదు. కానీ ఆ చెట్టు పైన పశుపక్షాదులు కానీ వచ్చి కూర్చోవడం కానీ దాని మీద వాడడం కానీ చేస్తే, అంటే చెట్టు మండడం వెనకాల చెట్టు ప్రమేయం లేదు, కానీ నష్టం ఏం జరుగుతుంది ఇక్కడ? చెట్టు పైన వెళ్ళి వృక్షాలు వాళ్తాయా మండుతున్న చెట్టు పైన? సేమ్ థింగ్ ఇక్కడ. మన దగ్గరకు చాలా మంది గొడవపడడానికి వస్తారు, కానీ మనం గొడవపడద్దు, మనం వీలైనంత వరకు లెవిట్ అంతే. అలా చేసుకుంటూ అలాంటి చుట్టుపక్కల వాతావరణం, చుట్టూ ఇంటి ముందు ఇంటి వెనకాల ఇలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్కూల్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎన్విరాన్మెంట్ గురించి మనం మళ్ళీ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇలా ఎన్విరాన్మెంట్, ఎథిక్స్ అండ్ ఎడ్యుకేషన్, ఈ మూడిటి మీద మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ చూడండి, ఒక కారు, రిచ్ కార్లో ఒక ఫ్యామిలీ వెళ్తుంది, ఒక చిన్న బైక్ లో కార్ వెళ్తుంది కదా. ఒక బైక్ లో ఫ్యామిలీ వెళ్తుంది, బట్ ఏ ఫ్యామిలీ హ్యాపీగా ఉంది? జనరల్ గా కార్ అనగానే చాలా లగ్జరియస్, చాలా హ్యాపీ లైఫ్ అనుకుంటాం, బట్ ఆ కార్ లో ఉన్నటువంటి ఫ్యామిలీ ఎలా ఉంది? ఈ బైక్ మీద వెళ్తున్నటువంటి ఫ్యామిలీ ఎలా ఉంది చూడండి. చూడు, సో సింపుల్ అన్నమాట. అంటే ఏం చెప్తున్నా అంటే హ్యాపీనెస్ అనేటువంటిది ఆ లగ్జరీ కార్లోనో లగ్జరీ లైఫ్ లోనో లేదు. హ్యాపీనెస్ అనేది మన సాటిస్ఫాక్షన్ అనే దాన్ని బట్టి ఉంటుంది, అందుకే ఫిన్లాండ్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే, ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆల్ ఓవర్ వరల్డ్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ సక్సెస్ ఈజ్ మెజర్డ్ బై ద ఎర్నింగ్ మనీ, గెట్టింగ్ ద జాబ్ కదా. బట్ ఇన్ ఫిన్లాండ్ ఓన్లీ దే మెజర్ బై ద హ్యాపీనెస్. అందుకే ఫిన్లాండ్ ఈజ్ ద బెస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనమాట. సో ఇక్కడ హ్యాపీనెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫైనల్లీ అల్టిమేట్ గా సక్సెస్ మెజర్ చేయాల్సింది ఏంటంటే దేంతో అంటే హ్యాపీనెస్ తో మెజర్ చేసే వాళ్ళు మాత్రమే ఆ ఫ్యామిలీ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది. ఓకే, అయితే చూద్దాం. ఇక్కడ ఒక చిన్న బాబు, అమ్మ, మదర్ ఉన్నారు కదా. వీళ్ళు ఎవరో తెలుసా? సో గ్రేట్ మదర్ అనమాట. ఈమె చాలా గ్రేట్ మదర్. ఎవరో తెలుసా? వీళ్ళు మీకు అందరు తెలుసు. నేను మీకు కనబడుతున్నాను, మీరు నాకు కనబడుతున్నా అంటే కారణం ఏంటి? చూద్దాం. అయితే ఈ అబ్బాయి ఏంటంటే చాలా మందబుద్ధి గలవాడు, అంటే చదువు సరిగా వచ్చేది కాదు. ఏ స్కూల్కి వెళ్ళినా విత్ ఇన్ 2-3 months కి ప్యాకప్ అనమాట, టీసీలు తెచ్చి పంపించేవాళ్ళు. అలా ఎన్ని స్కూల్ మారినప్పటికీ కూడా మళ్ళీ నెక్స్ట్ వెంటనే అలా చివరికి మరొక స్కూల్ వదులుతారు. అక్కడ నుంచి కూడా టీసీ కాల్ వస్తుంది, ఈమె వెళ్తుంది, ఆ ప్రిన్సిపాల్ లెటర్స్ తీసుకుంటుంది, చదువుతూ ఉంటే ఏడుస్తూ ఉంటది. అప్పుడు బాబు వచ్చి ఏంటమ్మా ఏమైంది, ఏం రాశాడు ప్రిన్సిపాల్, ఏం రాశాడు అంటే, అప్పుడు ఆ అమ్మాయి కాంప్లైంట్ స్టూడెంట్ మీద ఉన్నప్పటికీ తన కొడుకు మీద ఏమాత్రం బాధపడకుండా ఆ లెటర్ లో రాసింటాడు మీ అబ్బాయి ఏంటి అనేది, అందులో మొత్తం రాసింటాడు ప్రిన్సిపాల్. అదేవి చెప్పకుండా ఎలా రెస్పాండ్ అవుతుంది తెలుసా? బట్ నవ్ డేస్ పేరెంట్స్ ఎలా అవుతారు?
సో రీసెంట్గా మా స్కూల్, మా మేడం వాళ్ళ స్కూల్లో హిందీలో థర్డ్ క్లాస్ సెకండ్ క్లాస్ అమ్మాయికి ఒక అమ్మాయికి ఏమో 80 మార్కులు వచ్చినాయి, 80 మార్క్స్. ఇంకొక అమ్మాయికి 60 మార్క్స్ వచ్చినాయి. ఈ 80 మార్క్స్ వచ్చినటువంటి అమ్మాయి వాళ్ళ పేరెంట్, ఆ 60 మార్క్స్ వచ్చిన అమ్మాయి పేరెంట్ ఇంటికి వెళ్ళి మీ పాపకి ఏం చదువు రాదంట, మీ పాప వేస్ట్ అంట అని చెప్పి అన్నాడు. అంతే కథ. ఆయన కాల్ చేసి, ఏం మేడం మా అమ్మాయి ఏం చదువుతలేదంట, నాకు చదువు స్కూల్కి థర్డ్ క్లాస్కే, ఇక మా అమ్మాయి స్కూల్కి చదివించాలని లేదు నాకు అంటే చూడండి ఏమవుతుంది. కంపారిజన్ అంటే ఏమవుతుంది, ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారు. థర్డ్ క్లాస్కి ఏం జరుగుతుందండి, ఏం జరుగుతుంది అంటే పేరెంట్స్ కూడా అంటే అలా రియాక్ట్ అవుతున్నారు ఈ రోజుల్లో పేరెంట్స్. బట్ ఇక్కడ ఉన్నటువంటి మదర్ రియాక్ట్ అవ్వలే, రెస్పాండ్ అయ్యింది. ఓకే మా అబ్బాయిని ఇలా అంటున్నారు కదా అని చెప్పి ఆ బాబు చాలా ఇన్నోసెంట్ గా, ఏమైందమ్మా మళ్ళీ నన్ను ఇంటికి పంపించారని అడిగితే అప్పుడు ఆ తల్లి చెప్పిన ఆన్సర్ ఏంటి తెలుసా? ఏం లేదు నాన్న, నువ్వు చాలా ఇంటెలిజెంట్ అంట, నువ్వు చాలా జీనియస్ అంట, నీకు చదువు చెప్పేటువంటి స్టాండర్డ్స్ గల స్టాఫ్ మీ స్కూల్లో లేరట, అలాంటి స్టాండర్డ్ ఉన్న స్కూల్లో వదలమని చెప్పి మీ ప్రిన్సిపాల్ లెటర్ రాస్తాడరా అని చెప్తుంది. అవునమ్మా నేను నిజంగా అంత జీనియస్ అమ్మా అంటే, అవును నువ్వు చాలా జీనియస్ రా అంటే, మరి అయితే నెక్స్ట్ నేను ఏ స్కూల్కి వెళ్తానమ్మా, ఏ స్కూల్ వదులుతున్నావు అని అంటే, నేను ఇంక ఏ స్కూల్లో వదలనన్నా, నేనే ఇంట్లో కూర్చోబెట్టుకొని చదువు చెప్తానని చెప్పి మొదలెడుతుంది. ఆ స్టూడెంటే, ఆ విద్యార్థి, ఆ శిశువే ఈరోజు నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు నన్ను చూస్తున్న కారణం బల్బ్. అలాంటి బల్బ్ కనిపెట్టినటువంటి మహనీయుడే థామస్ అల్వా ఎడిసన్. అలాంటి మహనీయుడే, అలాంటి గొప్ప వ్యక్తి. అంటే అలాంటి పేరెంటింగ్ లో పెరిగినటువంటి స్టూడెంట్. బట్ సేమ్ సిచ్యువేషన్ కనుక ఈ రోజు ఉన్నటువంటి పేరెంట్స్కి వస్తే రియాక్ట్ అవుతారా, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా, ఏం చేస్తారు చెప్పండి? అంటే ఇలాంటి రోల్ మోడల్ మనం పేరెంట్ తీసుకుంటే చాలా చక్కటి పేరెంటింగ్ ని మనం చేయొచ్చండి. రైట్. అయితే 4 స్టేజెస్ అని పేరెంటింగ్. మరి పిల్లల్ని మనం ఈ 4 స్టేజెస్ చూద్దాం. 0 to 2 years, 3 to 5 years, 6 to 12, 12 to and above పిల్లలు. యాక్చువల్ చాలా స్టేజెస్ ఉంటాయి, బట్ మనకు ఈజీగా అర్థం అవ్వడానికి నేను 4 స్టేజెస్ గా డివైడ్ చేశాను. మొత్తం మానవుడి యొక్క హ్యూమన్ బీయింగ్ నేచర్ మొత్తం 10 స్టేజెస్ గా తీసుకుంటాడు. ఎలిజబెత్ హెర్లాక్ అనేటువంటి సైకాలజిస్ట్ 10 స్టేజెస్ లో చూపిస్తాడు. బట్ కిడ్స్ ని నేను 4 స్టేజెస్ లో క్లియర్ గా అర్థం అవ్వడానికి మీకు నేను ఇలా చెప్తున్నాను. అంటే ఏంటి? పుట్టినరోజు, మదర్ కన్సీవ్ అయిన రోజు నుంచి మనం ఇక్కడ పేరెంటింగ్ మొదలవుతుంది. పేరెంటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? మదరు కన్సీవ్ అయిన మొదటి రోజు నుంచి ప్రారంభమవుతుందండి. ఏంటి సార్ ఆశ్చర్యం అనిపిస్తుంది కదా, ఇది వాస్తవం. ఎందుకంటే చూడండి, అప్పటిదాకా లేదా కూతురు ఇంట్లో ఉన్నప్పుడు వేరు, బట్ కన్సీవ్ అయినప్పుడు ఇచ్చేటువంటి కేరింగ్ ఎలా ఉంటది? ఇక్కడ కేరింగ్ ఎవరికి దొరుకుతుంది? ఆమెకా, లేకపోతే ఆమె కడుపులో పెడుతున్నటువంటి వారసుడికే? అంటే పేరెంటింగ్ ఎక్కడ మొదలైంది? కన్సీవ్ అయినటువంటి డే 1 నుంచి మొదలైందా లేదా? అందుకే అక్కడ మొదలవుతుంది పేరెంటింగ్. అప్పటి నుంచే కేరింగ్ మొదలవుతుంది. అప్పటి నుంచే వాళ్ళని చూసుకునే విధానం అన్ని మారిపోతాయి. ఫుడ్ ప్లస్ అన్ని ఇప్పుడు చేంజ్ అయిపోతాయి. చూపించే ప్రేమాభిమానాలు అన్ని కూడా మారిపోతాయి కదా. అంటే అక్కడ నుంచి మొదలవుతుంది. ఎక్కడ దాకా అంటే 18 years దాకా. ఈ 18 years లో మనం చూద్దాం. ఫస్ట్ 0 to 2 years అంటే ఇది కంప్లీట్ గా చాలా అందరు కేర్ తీసుకుంటున్నారు ఈ రోజుల్లో, హెల్త్ కావచ్చు. బట్ మనం ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నాం అంటే, చూడండి, మనము మహాభారతంలో అభిమన్యుడు తన కడుపులో ఉన్నప్పుడు, తన తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆ పద్మవ్యూహం గురించి వినడం, ఇవన్నీ మనం విన్నాం కదా. అంటే అవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఆ సమయంలో ఎవరైనా కన్సీవ్ అయినటువంటి మహిళ ఉంటే కూడా మనం చాలా కేర్ గా చూసుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి. ఆ తల్లి కూడా ఆ సమయంలో చాలా బెస్ట్ బుక్స్ చదవడం కానీ, బెస్ట్ రీడింగ్ బుక్స్ చదవడం కానీ, టెంపుల్స్కి వెళ్ళడం కానీ, హెల్పింగ్ నేచర్ డెవలప్ చేసుకోవడం కానీ, ఎంత హ్యాపీగా ఉంటే పుట్టబోయే చెప్పడానికి ఇతిహాసాలు, మహాభారతం, భగవద్గీత ఇవన్నీ చెప్తున్నాయి కదా. ఇక్కడ కూడా మనం అక్కడ మొదలవుతుందండి. అలా పుట్టిన తర్వాత సరే కిడ్స్ చాలా ఆ ఏజ్ లో చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, చాలా కేరింగ్ గా ఉంటాం. అది నేను స్పెషల్ చెప్పాల్సిన పని లేదు. 0 to 2 years. ఓకే, ఇది ఒక్కటే యాడ్ చేస్తున్నాం. ఏమి యాడ్ చేస్తున్నాం? ఆ ఏజ్ లో ఆ 9 months కూడా పేరెంట్ మనం కిడ్స్ ఎలా పెరగాలనుకుంటున్నాం అలాంటి విజువలైజేషన్ చేసుకోవడం, అలాగే మనం చూడడం. పుట్టబోయేటువంటి పాప లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం ఇలా ఉండాలి, నా పాప ఇలా ఉండాలి, ఇలా చూసుకోవాలని చెప్పడం, అలాంటి మైండ్ సెట్. ఎందుకంటే మన థాట్ పవర్ లోపల బేబీకి కూడా ఆ వైబ్రేషన్స్ రీచ్ అవుతాయి కాబట్టి అలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్,
పాజిటివ్ థాట్సే మనం ఆలోచించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ 3 to 5 years ఇది ఏజ్, ఇది ప్రీ ప్రైమరీ. దాదాపు ఈ రోజుల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పంపిస్తున్నారు కదా చాలా మంది, ఈ ఏజ్. ఇక్కడ ఏంటంటే ఈ 3 years వచ్చిన తర్వాత ముద్దుగా ముచ్చగా మాట్లాడుతుంటాడు బాబు లేదా పాప మాట్లాడుతుంటాడు. ఈ మాట్లాడేటప్పుడు ఏంటంటే ఆ బాబు లేదా పాప మాట్లాడే ప్రతి మాటను ఏం చేస్తాం, ప్రతి మాటను క్యాప్చర్ చేస్తారు మనం. అంటే ఆడు మాట్లాడే సంస్కృతం కావచ్చు, అది తెలుగు కావచ్చు, ఇంకోటి కావచ్చు, నేర్పుతారు కదా మాటలు అనిపిస్తారు. అవన్నీ కూడా వెళ్ళడము లేకపోతే పిచ్చి చేయడం అన్ని